ఒకనాడు ఓ గిరిజనుడు పెద్ద అడవిలో ఒంటరిగా తిరుగుతున్నాడు. రాత్రి చిమ్మ చీకటి పరుచుకున్న చెట్ల నీడ మధ్య చంద్రుని వెలుగు కిరణాలు సన్నగా చిందుతున్నాయి. జంతువులు గర్జనలు, పక్షులు కిలకిలలు వినిపిస్తున్నాయి. అతను అయోమయంగా తిరుగుతూ విశ్రాంతి కోసం ఏదైనా సురక్షితమైన ప్రదేశాన్ని వెతుకుతున్నాడు. అతనికి భయం వేసింది. అడవి జంతువుల నుండి తప్పించుకోవడానికి అతను దగ్గరలో ఉన్న ఒక పెద్ద బిల్వ వృక్షాన్ని ఎక్కాడు. చెట్టు కొమ్మలు పుష్కలంగా విస్తరించి ఉన్నాయి. అతను దాన్ని బలంగా పట్టుకుని పైకి ఎక్కుతూనే ఉన్నాడు. రాత్రి చీకటిలో అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను తన అస్వస్థతను మర్చిపోవడానికి చెట్టు కొమ్మలను పట్టుకుని కదిలిస్తున్నాడు. అలా అతను తెలియకుండానే కొన్ని బిల్వ దళాలను తెంపి కింద వదిలేశాడు. అవి వేగంగా ఒక పురాతన శివలింగంపై పడ్డాయి. అతనికి తెలియదు, కానీ ఇది మహా పవిత్రమైన శివ పూజగా మారింది. రాత్రి చివరికి రావడంతో ఓ అద్భుతం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా పరమశివుడు అతను ముందు దర్శనమిచ్చాడు. ఆయన దివ్యకాంతితో వెలుగుతూ నీలి రంగు దేహంతో త్రిశూలం చేత పట్టుకుని ఉన్నాడు. ఆయన ముఖంలో అనుగ్రహ భావం మెరుస్తోంది. గిరిజనుడు ఆశయంతో బిత్తరపోయాడు. భక్తితో కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నాడు. శివుడి అనుగ్రహాన్ని పొంది ఆ గిరిజనుడు మేల్కొన్నాడు. భక్తి అతని హృదయాన్ని నింపింది. ఆ రోజు మహాశివరాత్రి పుట్టుక పొందింది. అప్పటి నుండి బిల్వదళాలతో శివుడిని పూజించడం పవిత్ర సాంప్రదాయంగా మారింది. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ AI రాకీ స్టోరీస్.